సో ఈ రోజున ఈ స్పీకర్ గారికి మా నాయకులతోటి నా యొక్క రిజర్వేషన్ పంపడానికి నిర్ణయించుకున్నాం. అది చేస్తాం. అది ఒక నిమిషం సంతకం పెట్టాలి. సంతకం కొంతమంది మిత్రులు చెప్తారు, ఈ సమయంలో ఎవరైనా సరే శాంతి భద్రతలు అన్నది చాలా చాలా అవసరం. ఏం జరిగినా సరే ఏదైనా మనం రాబట్టుకోవాలి అనుకుంటే ఆ రాబట్టుకునేది శాంతియుతంగా మనం ర్యాలీలు నిర్వహించి మన యొక్క ఆవేదన తెలియజేస్తూ ఆ విధంగా రాబట్టుకోవడం అనేది సబబు. శాంతి భద్రతలు ఈ రోజున ప్రజా జీవనం అది డిస్టర్బ్ అయ్యేలాగా ఈ రోజు మన లాంటి చర్యలు చేపట్టకూడదు. అంటే ప్రజా ఆస్తులు కానివ్వండి లేదా ప్రభుత్వ ఆస్తులు కానీ ధ్వంసం చేసే వైపుగా ఎవరు కూడా వెళ్ళకూడదని, ఏమి చేస్తే సరే సామరస్యంతో అన్ని వర్గాల వారికి అన్ని ప్రాంతాల వారికి న్యాయం జరిగే విధంగా ఈ రోజు మనం మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క ఇది ర్యాలీలు కానీ ఇవన్నీ కూడాను, ఈ ఆందోళన ఇవన్నీ కూడాను శాంతియుతంగా ఉండాలి. ఇది ఎలాంటి నష్టం వాటిల్లకూడదని తెలియజేస్తూ ఈ రోజు శాంతి భద్రతను కాపాడడం సమైక్యవాదానికే కట్టుబడి ఉన్నానని చిరంజీవి అంటున్నారు. మార్పుకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నానని మీడియా సమక్షంలోనే రాజీనామా లేఖపై సంతకం చేశారు. మరికొద్దిసేపట్లో స్పీకర్ కు అందజేయించనున్నారని కూడా చెప్పారు. అదే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలని చిరంజీవి అంటున్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి.